నమస్తే అండి. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించి ఒక అతి ముఖ్యమైన మరియు బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలంగాణలో ఎస్ఐఆర్ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా అధికారికంగా విడుదలైంది. మీ ఓటు జాబితాలో ఉందా? లేదా మీ పేరు గల్లంతైందా? అసలు ఈ డ్రాఫ్ట్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే, అసలు ఈ డ్రాఫ్ట్లో ఉన్న లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 2.64 కోట్ల మంది, సుమారు 78.30% మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్ సమర్పించారు. అంటే మిగతావారు ఇంకా పూర్తి వివరాలు ఇవ్వలేదన్నమాట. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 57.46 లక్షల మందికి సంబంధించిన వివరాలు పెండింగ్లో పడిపోయాయి. ఎందుకు పడ్డాయి అంటే చాలామంది అడ్రస్ మారడం జరిగింది. మరికొందరు అధికారులు వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోవడం జరిగింది. దీనివల్ల ఈ భారీ సంఖ్యలో ఉన్న ఓటర్ల వివరాలు ప్రస్తుతానికి పెండింగ్ జాబితాలో చేర్చడం జరిగింది. అంతేకాదండి, ఎస్ఐఆర్ ప్రక్రియలో సరైన మరియు సరిపోలిన వివరాలు ఇవ్వని దాదాపు 92 లక్షల మందికి త్వరలో అధికారికంగా నోటీసులు రానున్నాయి. మీకు గనక ఇలాంటి నోటీస్ వస్తే ఎలాంటి కంగారు పడకుండా అడిగిన సరైన డాక్యుమెంట్స్ లేదా వివరాలను అధికారులకు సమర్పించాల్సింటుంది. సరే, ఇదంతా పక్కన పెడితే మీ పేరు ఓటర్ జాబితాలో ప్రస్తుతం ఉందో లేదో మీ మొబైల్లోనే క్షణాల్లో చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం అందించిన అధికారిక లింక్ ద్వారా లేదా యాప్ ద్వారా మీ పేరును వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు గనక జాబితాలో లేకపోతే లేదా డిలీట్ అయ్యుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక చక్కటి అవకాశం ఉంది. మీ ఓటు జాబితాలో లేకపోతే మీరు వెంటనే సెప్టెంబర్ 16 వరకు ఫామ్ 6 ద్వారా తిరిగి కొత్త ఓటు కోసం లేదా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం. చూసారుగా ఫ్రెండ్స్, వెంటనే మీ కుటుంబ సభ్యుల అందరి ఓట్లు లిస్ట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యంగా మీ బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి ఓటు పోతుందో తెలియదు కాబట్టి అందరూ అలర్ట్ అవుతారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.